సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనాన్ని పోయిన ఆదివారం చెప్పాను, ఒక లైన్ చెప్పాను. ఈరోజు 2వ లైన్ చెప్తాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం. ఆకాశమునకు ఎక్కి మరలా దిగినవాడు ఎవరు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడు ఎవరు? బట్టలో నీటిని మూట కట్టిన వాడు ఎవరు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడు ఎవరు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా? చాలు. చదవబడిన వాక్య భాగంలో 4 విషయాలు, 4 ప్రశ్నలు వేశాడు దేవుడు. దేవుడు ఏదైనా ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నను దేవుడే విప్పి చెప్పాలి తప్ప అది మనిషికి అర్థం కాదు. ఒక మనిషి ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు ఒక మనిషి సమాధానం చెప్పొచ్చు. కానీ దేవుడు ఏదైనా ఒక ప్రశ్న వేస్తే దేవుడే ఆ ప్రశ్నకు సమాధానం చెబితే తప్ప ఆ మనిషికి అర్థం కాదు. ఇక్కడ 4 రకాల ప్రశ్నలు వేశాడు దేవుడు. ఆకాశానికి ఎక్కి మరలా దిగిన వారు ఎవరు? ఆల్రెడీ నేను మీకు చెప్పాను. 2వ మాట, పిడికిళ్లతో గాలిని బిగించగలిగిన వాడు ఎవరు? 3వ మాట, బట్టలో నీటిని మూటగట్టగలిగిన వాడు ఎవరు? 4వ మాట, భూమి యొక్క దిక్కులను స్థాపించిన వాడు ఎవరు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా అన్నాడు. ఇప్పుడు ఈ చదవబడిన వాక్య భాగంలో 2వ మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. పిడికిళ్లతో గాలిని బిగించగలిగిన వాడు ఎవరు? పిడికిళ్లతో గాలిని బిగించగలిగిన వారు ఎవరు? దేవుని బిడ్డలారా, గాలి అనేది అది ఏ దిక్కు నుండి వస్తుందో, ఏ దిక్కునకు ప్రయాణమై వెళ్ళిపోతుందో అది ఎవరికి తెలియదు. దక్షిణం నుండి గాలి తోలినప్పుడు పొలాల మీద పనిచేసుకునే వాళ్ళు ప్రాణం తెప్పరిల్లిద్ది. దక్షిణపు గాలి వస్తుంటే ప్రాణం తెప్పరిల్లిద్ది. పడమట గాలి వస్తే, పడమట నుండి గాలి వస్తే, పడమట గాలి ఎప్పుడు తోలిద్ది? మే నెలలో తోలిద్ది. పడమట గాలి మే నెలలో తోలిద్ది, అది గాల్పు. కానీ అది మేలు చేస్తుంది. ఏం చేస్తుందంట? పడమట గాలి మేలు చేస్తుంది. చెబుతా నేను. తూర్పు నుండి గాలి వస్తే, తూర్పు గాలి తెగులును తీసుకొస్తుంది. తూర్పు గాలి ఏం తీసుకొస్తుంది? తెగులు తీసుకొస్తుంది. పడమట గాలి మేలు చేస్తుంది. దక్షిణపు గాలి ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. ఉత్తరం నుంచి గాలి తోలుతున్నట్టయితే వర్షం వచ్చిందే అని అనుకుంటాం. మబ్బు ఆ రకంగా బయట ఆ వైపు నుండి లెగుస్తూ ఉంటే ఖచ్చితంగా వర్షం వస్తుందని ప్రజలు నమ్ముతూ ఉంటారు. అయితే ఈ గాలి ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడికి ప్రయాణమై వెళ్ళిపోతుందో అది ఎవరికీ తెలియదు. గాలి ఏ దిక్కు నుండి వస్తుందో, ఏ దిక్కునకు వెళుతుందో తెలియదు. ఇలాంటి గాలిని గుప్పిళ్లలో బిగించగలిగిన వాడు మనం ఆరాధించుతున్న యేసు. గుప్పిడితో బిగించగలిగిన వాడు, గాలిని గుప్పిళ్ళలో బిగించగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. ప్రపంచంలో ఉన్న నలుమూలల నుండి వచ్చే గాలిని మొత్తాన్ని
గుప్పిళ్ళలో బిగించగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడో ఆలోచించేయండి ఒకసారి. ఆయన అంటాడు, నేను ఆకాశం నుండి దిగుతున్నాను, మరలా ఆకాశంకి ఎక్కుతున్నాను. నేను ఎందుకు దిగుతున్నానంటే కొన్నేళ్ళి ప్రార్థన వినడానికి దిగాను, మరలా సమాధానం చెప్పి వెళ్ళిపోయాను. యాకోబు ప్రార్థన వినడానికి దిగాను, సమాధానం చెప్పి ఆన్సర్ ఇచ్చి వెళ్ళిపోయాను. మరియమ్మ బాధపడుతున్నప్పుడు సమాధానం చెప్పాను, వెళ్ళిపోయాను. యేసేపు బాధపడుతున్నప్పుడు ఐగుప్తికి వెళ్ళండి, కొంతకాలం ఉండండి, మరలా నేను మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పాను, వెళ్ళిపోయాను. అబ్రహాము దగ్గరికి వచ్చాను, జరగబోయే విషయాలు చెప్పాను, వెళ్ళిపోయాను. ఇస్సాకు దగ్గరికి వచ్చాను, నీ తండ్రి దేవుడిని మాట్లాడి వాగ్దానం చేసి నేను మరలా వెళ్ళిపోయాను. ఇలాగా నేను ఈ భూమి మీదకి వస్తున్నాను, వెళుతూ ఉన్నాను. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలకు సమాధానాన్ని ఇవ్వటానికి, వారిని ఆశీర్వదించడానికి ఈ భూమి మీదకి వస్తున్నాడు దేవుడు, వెళుతున్నాడు. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి సర్వశక్తిమంతుడైన దేవుడు తన గుప్పిళ్లలో గాలిని బంధిస్తున్నాడు, గాలిని బిగబడుతున్నాడు. ఎంత దేవుడో ఒక్కసారి మనం ఆలోచించేయాలి. అంత దేవుడు మన దగ్గరికి వస్తున్నాడంటే, అంత దేవుడు నీకు దర్శనాలు ఇస్తున్నాడంటే, అంత దేవుడు నీకు కలుస్తున్నాడంటే, జరగబోయే విషయాలన్నీ దేవుడు ముందుగా నీకు చూపిస్తూ ఒక రోజు తర్వాత, వారం రోజుల తర్వాత వాటిని జరిగిస్తున్నాడు అంటే ఎంత గొప్ప దేవుడో నువ్వు ఆలోచించేయాలి. ఈ గొప్ప దేవుడు ఈ గాలిని ఏం చేస్తున్నాడంటే బిగబట్టే దేవుడు. గాలి బిగబడితే మనిషి చచ్చిపోతాడు. గాలిని బిగబట్టగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. నిర్గమాకాండం 10వ అధ్యాయము, నిర్గమాకాండం 10వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమట గాలి. పడమట నుంచి వచ్చే గాలి ఎలాగ ఉండిద్ది? చల్లగా ఉండిద్దా? పడమట గాలి ఎట్లా ఉండిద్ది? రేపు తోలే గాలంతా పడమట గాలే. రేపు గాలుపు వచ్చిందంటామే, ఈ శాఖ ఆ శాఖ కొడుతుంది, ఈ చెంప కొడితే ఆ చెంప కొడుతుంది అంటామే, ఆ తోలే గాలంతా పడమట గాలే. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమట గాలిని విసరజేయగా అది ఆ మిడతలను తీసుకొని పోయి ఎర్ర సముద్రములో పడవేసెను. మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా ఫరో మాట వింటలేదు నాయన, ఫరోకి అర్థం కావటం లేదు, ఫరో మాట వింటలేదయ్యా, ఏం చేయమంటావు నాయన అంటే దేవుడిచ్చిన ఆలోచన బట్టి మోషే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 10వ అధ్యాయము 13వ వచనం, 14, 15 వచనాలు. మోషే ఐగుప్తీ దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు అనగా 24 hours 24 గంటలు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేయగా ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తీ దేశం అంతటి మీద వచ్చి ఐగుప్తు యొక్క సమస్తమైన ప్రాంతములలో మిడతలు కిక్కిరిసిపోయి నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైన మిడతలు. అంతకు ముందు అట్టి మిడతలు ఎప్పుడునూ రాలేదు, తర్వాత కూడా అట్టి మిడతలు రావు. అవి నేలంతయు కప్పెను, పచ్చని చెట్లన్నిటినీ కప్పెను. చదవాలి. ఆ దేశపు కూర పంటలన్నిటినీ, వృక్ష ఫలములన్నిటినీ మిడతలు తినివేసెను. ఐగుప్తి దేశమంతటా పచ్చదనం అనేది ఏమి లేకుండా
మిడతలు శుభ్రంగా నాకేసెను. ఏ గాలి ద్వారా వచ్చినాయి అంట ఈ మిడతలు? చెప్పండి, ఏ గాలి ద్వారా వచ్చినాయి? కొద్దిగా మళ్ళీ చెప్పండి, పెద్ద వాయిస్ చెప్పండి. మిడతలు ఏ గాలి ద్వారా వచ్చినాయి? తూర్పు గాలికి ఏమైనా మిడతలు వచ్చినాయి. పరవట గాలికి ఏమైనా మిడతలు సముద్రంలో పడేసాడు దేవుడు. పరవట గాలికి ఏమైనా తెగులు కొట్టుకుపోయేటట్టు చేస్తుంది. తూర్పు నుండి వచ్చిన గాలి ఏమైనా తెగులను తీసుకొస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఈ తూర్పు నుండి వచ్చే ఈ గాలికి, బలమైన ఈ గాలికి పగలు రాత్రి మిడతల దండు ఐగుప్తు దేశం అంతా నిండిపోయింది. ఆ మిడతలు చాలా భయంకరమైనవి. ఏంటి మిడతలు ఎంత భయంకరం? మిడతల భయంకరం ఏంది? మిడతలు మనం పుట్టుకోమా? మిడతలు నేను పుట్టుకున్నానండి ఇప్పుడు వరకు. మిడతలు అసలు నాకు తెలుసు, నేను పుట్టుకున్నాను అన్నోడు చేతులు ఎత్తండి. అమ్మ మిడతలు అందరూ పట్టుకుని చేతులు ఎత్తండి. ఏమన్నా మనం చెయ్యగా, నేను డబ్బులు ఇవ్వమంటలేదు. మిడతలు అందరూ పట్టుకున్నారుగా. కానీ ఈ మిడతలు ఎట్లా ఉంటాయి చూడండి, భయంకరమైన అన్నాడు. ఏం భయంకరం? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. ఏం భయంకరం అంట మిడతలు? అమ్మా, 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును, ఆకాశము నుండి భూమి మీదకి రాలిన ఒక నక్షత్రమును నేను చూచితిని. అగాధము యొక్క తాళము చెవి 5వ ముద్రను విప్పేవాడికి ఇయ్యబడిను. అతడు అగాధమును తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి బయటకు వచ్చెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుణ్ణి, వాయుమండలం అంతా చీకటి కమ్మెను. ఆ అగాధములో నుండి వచ్చే పొగలో నుండి వచ్చే మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉన్న తేళ్లకు బలమున్నట్లుగా ఆ మిడతలకు బలం ఇయ్యబడెను. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకి తప్ప భూమి మీద గడ్డికైనను మొక్కలకైనను ఏ వృక్షముకైనను హాని చేయకూడదని ఆజ్ఞ ఇయ్యబడెను. ఈ మిడతలు ఎక్కడి నుండి వస్తున్నాయి అంట? ఇంతకు ముందు ఆ మిడతలను చూడలేదు, ఇక చూడబోము అన్నాడు. ఐగుప్తు దేశం మీదకి వచ్చిన మిడతలు ఏ మిడతలు? ఐగుప్తు దేశంకి వచ్చిన మిడతలు ఇక మనం చూడలేదు, చూడబోమన్నాడు. ఏ మిడతలో? ప్రకటన గ్రంథంలో రాయబడింది, 5వ ముద్రను విప్పగా, ఒక దూత 5వ ముద్రను విప్పగా భూమిలో నుండి, కొలిములో నుండి వచ్చే పొగ వచ్చినట్లుగా వస్తా ఉంది. ఆ పొగ వెళ్ళిపోయి ఆకాశ మండలాన్ని, సూర్యుని కమ్మి చీకటి కమ్మిపోయింది. ఆ పొగలో నుండి మిడతలు పైకి వస్తా ఉన్నాయి. పెద్ద 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 రొయ్యల కంటే పెద్ద మిడతలు వస్తా ఉన్నాయి. ఆ మిడతలు తేళ్లకి ఇవ్వబడిన బలం ఆ మిడతలకి ఇవ్వబడ్డాయి. ఆ మిడత గాని కుట్టిందంటే ఇక అంతే సంగతి. ఏ గాలి ద్వారా వస్తున్నాయి ఈ మిడతలు? మోషే ప్రార్థన చేయగా తూర్పు నుండి వచ్చే గాలి ద్వారా వచ్చిన మిడతలు. అప్పుడు ఏం చేశాడంటే ఫరో, అయ్యా మేము తట్టుకోలేకపోతున్నామయ్యా, బాధపడలేకపోతున్నామయ్యా, దయచేసి మీ దేవుడును మీరు వేడుకోండి అని చెబితే మోషే ప్రార్థన చేయగా పడబడ నుండి గాలి వచ్చింది. తూర్పు నుండి గాలిని పంపించేవాడు, పడబడి నుండి గాలిని పంపించేవాడు, దక్షిణం నుండి గాలిని పంపించేవాడు, ఉత్తరం నుండి గాలిని పంపించేవాడు. గాలిని బిగబట్టగలిగిన మనం ఆరాధించే దేవుడే. ఈ పడబడి నుండి వచ్చిన ఈ గాలికి ఏమైపోయిందంటే మిడతలన్నీ, ఆ ప్రాంతం అంతా నాశనం చేసిన మిడతలన్నీ లేచి మరలా సముద్రంలోకి వెళ్ళి పడి చచ్చిపోయింది. తూర్పు నుండి వచ్చిన గాలి చేత మిడతలు వచ్చినాయి, పడబడి నుండి వచ్చే గాలి చేత మిడతలు వెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్రం.
గాలి ద్వారా ఏమొస్తుందంటే వైరస్ వస్తుంది, గాలి ద్వారా ఆరోగ్యం వస్తుంది, గాలి ద్వారా శాపం పోతుంది. తోలే గాలి విలువైన గాలి. ఒకటేమన్నా దరిద్రాన్ని తీసుకొని శాపాన్ని తీసుకొని వెళ్ళిపోతే పడమటి నుండి గాలి, తూర్పు నుండి వచ్చే గాలి ఏమన్నా మిడతలను తీసుకొచ్చింది. ఈ మిడతలు ఎలాంటివంటే తేళ్ల కంటే ఎక్కువగా బలము కలిగినవి. అవి కుడితే మనుషుడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. అలాంటి మిడతలు ఈ భూమి మీదకి రావడం జరిగింది. అయితే నేను ఈరోజు చెప్పే వాక్యం ఏంటంటే, పిడికిళ్లతో గాలిని బంధించగలిగిన వాడెవరు? బంధించగలిగింది మనం ఆరాధించే నజరేయుడైన దేవుడు. గాలిని విప్పేవాడు కూడా మనం ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం. ఇట్రమ్మ. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 37, 38, 39 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 37 నుండి 39 వరకు. దేశమందు ఏంటంట? క్షామము, కరువు గాని, తెగులు గాని, వడదెబ్బ గాని, మిడతలు గాని చీడ పురుగులు గాని కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇజ్రాయేలీలకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొను కదా. జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనలు చేసిన ఎడల మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదువు గనుక ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి మిడతలను వెళ్ళగొట్టే దేవుడవు. చాలు, అన్నిటిని మసాలు ఎత్తే మనకు వాకింగ్ కుదరదు. కాబట్టి ఇప్పుడు మన ప్రసంగం ఏంది? గాలి ద్వారా మిడతలు వచ్చినాయి, ఇప్పుడు ప్రార్థన ద్వారా మిడతలు. అది ప్రసంగం. అక్కడికి వడదెబ్బ కూడా, తెగులు, ఇవన్నీ ఉన్నాయి. వడదెబ్బ గురించి చెప్పట్లేదు నేను, ఇప్పుడు మిడతల గురించి చెబుతున్నా. గాలి ద్వారా ఏమొచ్చినాయి? మిడతలు. ఈ మిడతలు కూడా ఎలా వెళ్ళిపోతాయి ఈ తెగులంటే, మీ చేతులను దేవుని మందిరము తట్టు ఎత్తి మీరు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందుల దేవుడు మీ ప్రార్థనలు ఆలకించి మీ మీదకి వచ్చిన ఆ శాపగ్రస్తమైన మిడతలను వెళ్ళగొట్టును అన్నాడు. ఆ రోజున మిడతలు వచ్చినాయి. ఆ రోజున ఏమొచ్చినాయి? మిడతలు వచ్చినాయి. 4 సంవత్సరాల క్రితం ఏమొచ్చింది? కరోనా వచ్చింది. రాబోయే దినాలు ఏమి రాబోతుంది? ఏమి రాబోతుందో బయటికి రాలేదు కదండి. ఎవరి కాళ్ళు ఊరు చుట్టూరల్లా ముళ్ళ కట్ చేసుకున్నారు రోడ్లలో. మా ఊర్లోకి రాబాకంటారా మీరని. మా ఊరోళ్ళు కూడా మీ ఊర్లోకి రావరు, మీ ఊరోళ్ళు కూడా మా ఊర్లోకి రావద్దని ముళ్ళు కూడా కొట్టేసుకున్నారు. కరోనా దెబ్బకి అసలు స్వార్థ పని ఉందా లేదా ప్రభువా, ఇదేనా అనుకున్నాం. దేవుడి దయ వల్ల కరోనా దెబ్బను విడిపించాడు. అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేవుడి దయ వల్ల అందరూ బాగున్నారు. కొంతమంది వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు పెద్దకాడే సెలవు తీసుకున్నారు. గెట్టగా రేపు ఏ తెగులు రాబోతుందో తెలియదు. ఈ భూమి మీదకి తెగుళ్ళు పొంచి ఉన్నాయి. ఈ భూమి మీదకి రావడానికి ఎలాంటి వైరస్ ఈ భూమి మీదకి రాబోతుందో తెలియదు. ఇప్పుడు యుద్ధాలు, పాకిస్తాన్కి మనకి యుద్ధం జరుగుతుందిగా. యుద్ధాలు మామూలుగా తుపాకీల ద్వారాను, బాంబుల ద్వారాను, ఆ రాకెట్ల వెళ్ళు, విమానాలు వెళ్ళి యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకవేళ చైనా వాడు కానీ యుద్ధానికి వస్తే వాడి యుద్ధాలు వేరుగా ఉంటాయి అన్నారు. వాడి దగ్గర కావలసినంత సూక్ష్మ క్రిములు, వైరస్ను బాగా
ఉన్నాయి. ఒక్కడ గాని గాలిలో కానీ వదిలేడంటే అది అణువులై పరమాణువులై 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 మాత్రం వ్యాపించింది. అలాంటి యుద్ధాలు భూమి మీద చేయడానికి దాచుకొని ఉన్నారు రకరకాల యొక్క పరిస్థితులు. దేవుని బిడ్డలారా, తెగులుని పోగొట్టేది ప్రార్థన. దేవునికి స్తోత్రం. మీ చేతులను దేవుని ఆలయము తట్టెత్తి మీరు ప్రార్థన చేసిన ఎడల మెడతలు అనే దండుని తెగులుని దేవుడు వెళ్ళగొడతాడు. పడమట గాలిని వీచి అవి సముద్రంలో పడేటట్లుగా మోషే ప్రార్థన ద్వారా దేవుడు చేశాడు. 105వ కీర్తన 34వ వచనం. ఆయన ఆజ్ఞయ్యగా పెద్ద మిడతలను వచ్చెను. చాలు. ఇప్పుడు వరకేందంటే గాలి ద్వారా వచ్చిన మిడతలు. ఏం ద్వారా వచ్చిన మిడతలు? గాలి ద్వారా వచ్చిన మిడతలు. గాలిని బంధించగలిగిన వాడు, అదే గాలి ద్వారా మిడతలను పంపించగలిగిన వాడు, అదే గాలి ద్వారా మిడతలను ఎల్లగొట్టగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం. గాలిని బిగబట్టగలిగిన వాడు ఆయనే. పిడికిళ్లలో గాలిని బిగబట్టగలిగిన వాడు ఆయనే. గాలిని విసిరేటట్టుగా చేయగలిగిన వాడు ఆయనే. గాలిని ఆశీర్వాదకరంగా పంపించేవాడు ఆయనే. తూర్పు దిక్కు నుండి వచ్చే గాలి శాపాన్ని తీసుకొస్తే పడమట నుండి వచ్చే గాలి శాపముని వెళ్ళగొట్టింది. పొలాలు పండాలంటే భూమి ఏమవ్వాలి? భూమి ఏమవ్వాలి? పగలాలి. భూమి నిర్లెచ్చాలి. ఎప్పుడది? పడమట గాలికే. పడమట నుండి తోలే గాలి భయంకరంగా తోలుతా ఉంటే భూమి ఎండిపోయి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటది. తొలకర వాషం ఎప్పుడు వచ్చిందా అని. నువ్వు ఏ విత్తనాలు విత్తకుండా, ఏ విత్తనాలు నువ్వు విత్తకపోయినా వర్షం పడ్డ వెంటనే పొలాలన్నీ పచ్చగా అయిపోతాయి. గమనించండి, ఆయన తూర్పు నుండి గాలిని విసిరేటట్లు చేస్తున్నాడు, పడమటి నుండి గాలిని వీసేటట్లుగా చేస్తూ ఉన్నాడు, దక్షిణం నుండి గాలిని వీసేటట్లు చేస్తున్నాడు, ఉత్తరం నుండి గాలి వీసేటట్లు చేస్తున్నాడు. గాలిని కూడా బిగబట్టగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. రెండో మాట, నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 10వ వచనం. నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను, వారు మహా అగాధమైన నీళ్ళల్లో శేషము వలె మునిగిపోయిరి. ఇశ్రాయేలు ప్రజలను 6 లక్షల కాల్బలం వారు ఐగుప్తీ దేశం నుండి బయలుదేరి వస్తూ ఉండగా ఎర్ర సముద్రం అడ్డొస్తే దేవుడు ఎర్ర సముద్రాన్ని వారి కోసం పాయలు చేశాడు. ఎర్ర సముద్రం ఎలా పాయలైంది? ఆ పై భాగంలో ఉండింది. ఆయన గాలిని విసరజేయగా సముద్రము 2 పాయలాయను. దేవునికి స్తోత్రం. సముద్రం పాయ అవ్వటానికి కూడా దేవుడు ఏం పంపించాడు? గాలినే పంపించాడు దేవుడు. ఆ గాలి సముద్రాన్ని 2 పాయలు చేసింది. అయితే వీళ్ళందరూ నడుచుకుంటా ఆరిన నేలలో ఆ సముద్రపు యొక్క గోళ్ల మధ్య వీళ్ళందరూ దేవుడు స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ అవతల భాగానికి వెళ్ళారు. వెళతా ఉండగా ఐగుప్తీయులందరూ అరే వెళ్ళిపోతున్నారా, వీళ్ళందరిని చంపుదామని 600 రథాలు వేసుకొని, ఎన్ని వందల రథాలు? 600 రథాలు వేసుకొని ఇజ్రాయేల్ ప్రజల్ని 6 లక్షల కాల్బలాన్ని చంపేద్దామని చాలా స్పీడ్ గా రథాలన్నీ దించి సముద్రంలో ప్రయాణం చేసి వెళతా ఉంటే దేవుడు ఏం చేశాడంటే, నీవు నీ గాలిని విసరజేయగా సముద్రము వారిని కప్పెను. 600 రథాలు మునిగిపోయినాయి. 600 రథాల్లో ప్రయాణం చేస్తున్న సైనికులు మునిగిపోయారు. అందరూ శేషము వలె. శేషం ఎలా ఉండిద్ది? శేషము
అంటే ఒక బరువైన వస్తువు నీళ్ళలో వేస్తే మునిగిపోయేటట్లుగా, అలాగ శేషం ముంచేసినట్లుగా దేవుడు వాళ్ళందరినీ గాలి చేత ముంచి వేశాను. దేవునికి స్తోత్రం. గాలిని బిగబట్టగలిగిన వాడు గాలిని వీసేటట్లుగా చేసి ఎర్ర సముద్రంలో శత్రువులను ముంచిన వాడు మనం ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం. గాలిని పిడికిళ్లలో బిగబట్టగలిగిన వాడు ఎవరు? ఆయన పేరేమో, ఆయన కుమారుడి పేరేమో నీకు తెలుసా? ఇదే గాలి చేత సముద్రాన్ని, పాయలుగా అయిన సముద్రాన్ని మరలా మూసుకుపోయేటట్లుగా గాలి చేత చేయగలిగాడు మనం ఆరాధించే దేవుడు. కీర్తన గ్రంథం 48వ కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథం 48వ కీర్తన 7వ వచనం. తూర్పు గాలిని లేపి తర్షీసు ఓడలను పగలగొట్టుచున్నావు. తూర్పు నుండి వచ్చే గాలి డేంజర్ గాలి. తూర్పు నుండే ఇందాక మిడతలు వచ్చినాయి గాలి ద్వారా. ఇప్పుడు తూర్పు గాలికే ఓడలు మొత్తం ఏమైపోతున్నాయి? పగిలిపోతున్నాయి. తూర్పు గాలి అంత డేంజర్. తూర్పు నుండి వచ్చే గాలి అంత డేంజర్ అన్నమాట. పడమట నుండి వచ్చే గాలి కాస్త బాగు చేస్తుంది. దక్షిణం నుండి వచ్చే గాలి ఏమన్నా ప్రాణం తెప్పరలు చేస్తుంది. ఉత్తరం నుండి వచ్చే గాలి ఏమన్నా వర్షాన్ని తీసుకొస్తుంది. లేదా అది గాలి తోలితే మేఘమంతా మబ్బు అంతా పక్కకి వెళ్ళిపోతుంది. మబ్బులన్నీ, పట్టిన మబ్బులన్నీ పక్కకి వెళ్ళేటప్పుడు ఎటు నుంచి గాలి తోలింది? బాగా మబ్బు పట్టిందండి, పడిద్ర కుంభకోణం పడిద్ర వర్షం అనుకున్నాం అనుకోండి. అప్పుడు గాలి లేచింది అనుకో, ఏ దిక్కు నుండి లేచింది గాలి? ఏది అట్టకి చూస్తారా? అట్టకి చూస్తారు ఏంటి? ఏ దిక్కు నుండి లేచింది గాలి? ఉత్తరం నుండే లేచింది. అటు నుండి గాలి దొరికితే మేఘాలు మొత్తం ప్రయాణమై పరిగెత్తుకొని 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 వెళ్ళిపోతా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, తూర్పు గాలిని రేపి తర్షీసు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. ఈ గాలి, తూర్పు నుండి వీసే ఈ గాలి అక్కడేమైనా మిడతలు తీసుకొచ్చింది, ఇక్కడేమైనా ఓడలను పగలగొడుతుంది. ఈ గాలిని ఆయన బంధించగలడు. ఈ గాలిని ఆయన విడుదల చేయగలిగిన వాడు మనము ఆరాధించే దేవుడు. ఎక్కడి నుండి వస్తుంది గాలి? 2 రిఫరెన్స్లు ఇస్తాను, నేను ముగించేస్తాను. గాలి ఎక్కడి నుండి వస్తుంది? గాలి ఏ దిక్కు నుండి వస్తుందో, ఎక్కడికి వెళుతుందో నీకు తెలుసా? ఆ మధ్య ఒక గ్రామంలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఒకరికి దురాత్మ పట్టింది. నీ పనులు, నీ వ్యవహారం ఏందని అడిగితే చాలా విషయాలు చెప్పినాయి. మనం బాంబే వెళ్ళాలంటే ఎంతసేపు జర్నీ పట్టింది? బాంబే వెళ్ళాలంటే, బొంబాయి వెళ్ళాలి, అటు నుండి బొంబాయి వెళ్ళాలంటే కనీసం ఒక 20 గంటలు పట్టింది. కానీ దురాత్మ బొంబాయి వెళ్ళాలంటే బాంబే టౌన్లో తిరుగుతాడు. నాట్ జోక్, నేను జోక్గా చెప్పటంలా, నేను వాడితో మాట్లాడిన విషయాలు మాట్లాడుతున్నా నీతో. నాట్ జోక్ అన్నమాట. రెప్పపాటే. వాటి కొన్ని సమూహాలు ఉంటాయి, చాలా పెద్ద డ్యూటీలు చేస్తున్నాయి దెయ్యాలు. మీకు తెలుసో తెలీదు, చాలా క్రమంగా డ్యూటీలు చేస్తున్నాయి. పెద్ద దెయ్యం దగ్గర నుండి చిన్న దెయ్యం వరకు చాలా క్రమమైన డ్యూటీలు చేస్తూ ఉన్నాయి. ఎవరి డ్యూటీ ఆడదేనంట. గాలి ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి వెళుతుందో అసలుకి తెలియదు. ప్రసంగి అంటాడు ఆ మాట. ఇప్పుడు చూడబాకండిలే, ఉందా? గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున గాలి తిరుగుచూ వచ్చును. అది ఏ దిక్కు నుండి పుడుతుందో, ఎక్కడికి వెళ్తుందో విషయాలు అర్థం కాని అగోచరంగా ఉన్నాయి.
ఎక్కడి నుండి బయలుదేరుతుందో 2 రిఫరెన్స్లు ఇస్తాను, మీరు చక్కగా రాసుకోండి. 135వ కీర్తన 7వ వచనం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. భూదిగంతముల నుండి ఆవిరిని లేవజేయవాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలుదేరజేయును. ఎక్కడి నుండి వస్తుంది అంట గాలి? నిధులు. దేవుని దగ్గర ఏమన్నాయి? నిధులు. ప్రజలు కూడా దేనికోసం వెళ్తున్నారు? నిధులు. ప్రజలు త్రవ్వకాలు కూడా దేనికోసం తవ్వుతున్నారు? నిధులు. ఏ నిధులు? గుప్త నిధులు. భూమి మీద ఆయా ప్రాంతాల్లో నిధులు ఎలాగైతే ఉన్నాయో అలాగే దేవుని దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి. ఒక నిధిలో నుండి గాలి బయలుదేరుతుంది. ఒక నిధి, గాలి బయలుదేరి ఒక నిధి ఆయన దగ్గర ఉంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. నేనేమనుకోవట్లా, నువ్వు చదువు. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరిని ఎక్క చేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. ఎక్కడి నుంచి వస్తుందంట గాలి? నిధి, ధనాగారం. దేవుడి యొక్క ధనాగారములో నుండి గాలి వస్తుంది. గాలి ఎంత విలువైందండి. బయట గాలి బిగించబడిన తర్వాత ఎన్ని ఫ్యాన్లు తిరిగినా కూడా ఒక్క